రావులుండి రాజు కావ్య కరిగిపోయారు. నోరు మూసుకొని నాకు కంగ్రాట్స్ చెప్పారు. ఒక్క పల్లెత్తు మాట కూడా అనలేదని చెప్తూ ఉంటాడు వాళ్ళ మమ్మీకి. అక్కడున్న రుద్ర నుండి అబ్బా నీది బుర్రే బుర్ర, నీ మామని నుంచి మించిపోయావని చెప్తుంది. ఇప్పుడు ఎలాంటి ఆయుధం వాడాలో అది నేర్చుకున్నావురా అని అంటుంది. ఆ మాటకి రావులుండి తొందరలోనే రాజు కావ్యకు కొట్టబోయే దెబ్బకు ఎవడో ఒక చెక్క ముక్క అని అంటాడు. ఇకపై రాజు కావ్య సంపాదించిన జీవితంలో ఈ రాహుల్ అకౌంట్లోనే పడుతుంది. ఇన్నర్ ఫెయిల్యూర్ని నేను వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తాను. నేను ఇన్నాళ్ళు వాళ్ళ సక్సెస్ నేను లాక్కుంటే చూడు అని చెప్తాడు. ఆ మాటకి రుద్ర నుండి నా బాబే అని అంటుంది. కొన్ని చేతిలో అవార్డు ఇచ్చింది, మళ్ళీ రాహుల్కి ఇచ్చి నా బాబే అని చెప్తుంది. ఆ రోజు తొందరగా రావాలి, నా కళ్ళారా నేను చూడాలని చెప్తుంది. అక్కడున్న రాజు ఉండి మీ అందరి దగ్గర నేను ఎందుకు మాట్లాడాలని మీకు తెలుసా అని అడుగుతాడు. అక్కడ శృతి ఉండి తెలుసు సార్, మా కంపెనీ నుంచి మనం ప్రమేయం లేకుండా న్యూ డిజైన్ లీక్ అయ్యాయి అని చెప్తుంది. దానికి బాధ్యత నేనే సార్ అని చెప్తుంది. ఆ మాటకి రాజుండి మీ ఒక కారణం కాదు శృతి, అందరిది మన బాధ్యతది అని చెప్తాడు. మన అందరూ కలిసి కట్టి పని చేయడం కాదు, అలర్ట్గా ఉంటే ఇలా తప్పు జరగ కూడా ఉంటుంది. ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేసినా, ఏ ఒక్కరు బాధ్యత మర్చిపోయినా వచ్చేది ఫెయిల్యూరే అని చెప్తాడు. నేను ఎప్పుడు మీకు ఈ ఉద్యోగం ఇచ్చిన బాసన అని, మీరు ఎప్పుడు మాకు ఎంప్లాయీస్ అని నేను అనుకోలేదు. మీరు అందరూ నావాలనుకున్నాను, మా ఫ్యామిలీ అనుకున్నాను. ఎంప్లాయ్ ఉండి అలానే చూస్తుంటారు రాజు వైపు. అక్కడ నలుగురు ఒక 5 మంది కూడా రాజుండి మీ కష్టం వస్తే నేను అండగా నిలబడినాను, మీ సంతోషాలకి పాలు పంచుకున్నాను, మీ కుటుంబాలకి ఈ కంపెనీ తోడుంటుందని నిరూపించాను. మేము ఒక వారంలో లేకున్నప్పుడు కంపెనీలో విషయం చెందించారు. ఎవరో ఒకరు అమ్ముడుపోయారు. వాళ్ళు మన డిజైన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాయి. ఈ కంపెనీలో పురుగు పోసుకున్న గుంట నాకు ఎవరు అని అడుగుతాడు. ఆ మాటకి కావ్య ఉండి అలానే అందరినీ చూస్తుంటుంది. అక్కడ రాహుల్ చేర్పించిన అతన్ని కూడా తలకాయ దింపుకుంటాడు. అక్కడ రాజుండి అది అడగడానికి నేను ఈ మీటింగ్ పెట్టలేదు, కానీ ఇప్పుడు జరిగిన నష్టానికి ఇంకా నెలలోన పోర్చుకోవాలి, తగిన సేల్స్ని పెంచాలి, మార్కెట్లోన తగ్గిన పేరుని నిలబెట్టాలి, మరి నెంబర్ 1గా మార్చాలి. డిజైన్ లీక్ చేసేది కావ్య దగ్గర ఉంటుంది. కావ్య దగ్గర నుంచి చూస్తూ ఉంటాడు ఒక చేతిలో. నాకున్న రాజుండి నా ఒక్కడి వల్ల కూడా కాదు, మీ అందరి సహకారం కూడా కావాలి, రాత్రి పగలు శ్రమించాలి. ఈ నెల రోజులు నాకు చాలా క్రూషియల్ టైం, ఈ టైంలో ప్రతి నిమిషం చాలా విలువైంది, తెలిసిందా అని అంటాడు. ఆ మాటకి శృతి ఉండి అలాగే సార్ అంటాడు. అక్కడున్న నలుగురు కూడా అలాగే సార్ అని అంటారు. అక్కడున్న రాజుండి మన కంపెనీ నుంచి క్లయింట్ వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ పిలవండి, వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టండి, వాళ్ళ దగ్గర మాట్లాడండి, స్వరాజ్ కంపెనీకి వేరే కంపెనీకు తేడా ఏంటో చెప్పండి అని చెప్తాడు. డిస్కౌంట్ కింద నాణ్యతమైన చెప్పండి, మ్యానుఫ్యాక్చర్ కాకూడదు, వర్క్ డిలే అవ్వకూడదు, 1 వీక్లో న్యూ డిజైన్ మార్కెట్లో పంపించాలి, దాన్ని టార్గెట్ చేయండి, పబ్లిసిటీ నేను చూసుకుంటాను, మీరంతా కోఆపరేట్ చేస్తానని నమ్ముతున్నాను అని చెప్తాడు. ఆ మాటకి శృతి ఉండి తప్పకుండా సార్ అని చెప్తుంది. ఆ మాటకి ఇంకొక ఇతను మీరు చెప్పినట్టు మేము వింటాం సార్ అని చెప్తాడు. మేము ఎప్పుడు మీ వెనుక ఉంటాం సార్ అని చెప్తాడు. అక్కడున్న రాజు ఉండి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తాడు. అక్కడున్న కావ్య ఉండి శృతి ఇవే మేము మార్కెట్లో రిలీజ్ చేసిన న్యూ డిజైన్, కాసేపులో మీ అందరికీ రిలీజ్ అవుతాయి, ఈసారి మాత్రం ఈ డిజైన్ని లీక్ అయ్యే వీడలేదు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. ఆ మాటకి శృతి ఉండి ఓకే మ్యామ్ అని చెప్తుంది. ఆ మాట కావ్య ఉండి మీకు ఎవరి మీద డౌట్ వచ్చినా మాకు వచ్చి చెప్పండి అని చెప్తాడు. అక్కడున్న నలుగురు నుండి ఓకే మేడం అని చెప్తాడు. అక్కడున్న కావ్య ఉండి గో టు ప్లేస్ అని చెప్తుంది. అక్కడున్న అందరూ స్టాఫ్లు ఉన్నందరూ వాళ్ళ స్టీర్ మీద వాళ్ళు కూర్చుంటారు. అక్కడున్న రాజు కావ్య కూడా వెళతారు. అక్కడున్న రాజు ఉండి కలవతి మేము ఏం అనుకోలేదు కదా డిజైన్ గురించి, నువ్వు ఎప్పుడు వేసిన డిజైన్ అని అడుగుతాడు. ఆ మాటకి కావ్య ఉండి ఏంది వేయకూడదా అని అడుగుతుంది. ఆ మాటకి రాజు ఉండి అది కాదు నేను చెప్పలేదు, వాడత డిజైన్ కూడా ఇలా ఉండాలని నేను కూడా చెప్పలేదు కదా అని అంటాడు. ఆ మాటకి కావ్య ఉండి అబ్బా నాకు తల పగిలిపోతూ ఉంది, వెళ్ళి కాఫీ తాగేసి వద్దామా అని అంటుంది. ఆ మాటకి రాజు ఉండి కళవతి నేనేమంటున్నా నువ్వేమంటున్నావు అని అడుగుతాడు. ఆ మాటకి కావ్య ఉండి చాలా ఎడ్డిగ్గా ఉందండి, కాఫీ తాగి మాట్లాడుకుందాం రండి అని పిలుస్తుంది. ఆ మాటకి రాజు ఉండి కాఫీ ఇక్కడికే తెప్పిస్తాను, నువ్వు ఇక్కడికే కూర్చో అని చెప్తాడు. ఆ మాటకి కావ్య ఉండి మీరు పదండి ఫస్ట్ పదండి అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరు వెళ్తారు. అక్కడున్న కాఫీ షాప్ నుంచి కావ్య తొంగి చూస్తూ ఉంటుంది. రాజుండి ఏయ్ కాఫీ తాగుదాం రా అని అంటున్నాడు. అక్కడున్న కళవతుండి కొంచెం ఆగండి, నాకు మూడ్ లేదు, మీరు తాగుతారేం తాగండి, మీరు వస్తే నువ్వే కదా కాఫీ అని పిలిచావు,
ఏవండి ఒక 2 నిమిషాలు ఉండండి మీరు అని చెప్పి అక్కడ తొంగి చూస్తూ ఉంటుంది. కళావతి, ఇది మన ఆఫీసే, నువ్వు దొంగతనం చూడడం ఎందుకు, డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా అని అంటాడు. ఆ మాటకి కళావతి ఉండి మీరు కొంచెం ఉండండి అని చెప్తుంది. అలానే తొంగి చూస్తూ ఉంటుంది. అక్కడ రాహుల్ కంపెనీ న్యూ డిజైన్ దొంగతనాన్ని చూసి పెడుతూ ఉంటాడు. అక్కడ కావ్య ఉండి ఏమండి రండి 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 అని చెప్తుంది. అక్కడ డిజైన్ ఓపెన్ చేసి అక్కడ కోతి ఉంటుంది. కోతిని చూసి ఒక్కసారి షాక్ అయిపడతాడు. అక్కడ రాజు కావ్య ఉండి లోపలికి వచ్చి చూస్తూ ఉంటారు. రాజు కావ్య గార్డెన్లో కూర్చొని అక్కడ కావ్య ఉండి నువ్వు డిజైన్ వేసి ఉంటుంది. అక్కడ రాజు ఉండి అద్భుతంగా ఉంది కళావతి అంటాడు. అక్కడ రాహుల్ ఉండి పైనుంచి చూస్తూ ఉంటాడు. అక్కడ రాజు ఉండి ఇది యాడ్ మోడల్ చేతి వేపించి ఎలా పబ్లిసిటీ చేస్తాడో చూడని చెప్తాడు. అక్కడ కళావతి ఉండి నవ్వుతూ ఉంటుంది. అక్కడ రాహుల్ ఉండి అలానే చూస్తూ ఉంటాడు. అక్కడ రాజు ఉండి శృతికి ఏమైంది అని అడుగుతాడు. అక్కడ శృతి ఉండి లాస్య కనిపించట్లేదు అంటే సార్ అని చెప్తుంది. ఆ మాటకి రాజు ఉండి ఇంత సెటప్ పెట్టుకొని మోడల్ లేదంటే ఎలా, ఎక్కడ ఉంటే వెతికి పెట్టుకొని ఇక్కడ తీసుకురండి అని చెప్తాడు. అక్కడ రాజు అక్కడ రాహుల్ దగ్గర లాస్య వెళ్ళి ఉంటుంది. అక్కడ నవ్వుతూ ఉంటారు. అక్కడ రాహుల్ ఉండి నువ్వు రాజు యాడ్కి వెళ్ళినందుకు నీకు 10 lakhs అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్తాడు. అక్కడ రాజు షూటింగ్ కోసం టెన్షన్ పడుతూ ఉంటాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.